బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులతో గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అందరూ హాస్పిటల్కి ఎక్కించినాక అప్పుడు వచ్చి ఆయన అప్పుడు తీసుకుంటాడు ఫోటోలు. చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు గమనించవచ్చు. కర్నూలులో జరిగిన బస్సు ఘటన మరొక ముందే మరో బస్సు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో బోల్తా కొట్టింది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పై వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. న్యూగో ట్రావెల్స్ గా దీన్ని చెప్తున్నారు. ఇది ఒక ఎలక్ట్రిక్ బస్సుగా కూడా సమాచారం అందుతోంది. 15 మంది ప్రయాణికులతో ఇది గుంటూరు వెళ్తూ ఉంది. అయితే బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన ప్రమాదాన్ని మనం మరొక ముందే మరో ప్రమాదం జరిగింది. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారు అంత సేఫ్ గా ఉన్నారు కానీ పలువురికి తీవ్రంగా గాయాలైనట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇది న్యూగో ఎలక్ట్రిక్ ట్రావెల్స్ బస్సు. అంటే గతంలో మనం చూసినట్లయితే చాలా మంది కూడా ట్రావెల్స్ బస్సు అయితే అన్ని సౌకర్యాలతో ఉంటుందని ఎక్కువగా ప్రజలు ట్రావెల్స్ బస్సును ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే ట్రావెల్స్ బస్సుల్లో సరైన ప్రిఫరెన్స్ పర్మిట్స్ కావచ్చు అన్ని సరైన క్రమంలో లేని రీత్యానే ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయంటూ కూడా పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. న్యూగో ఎలక్ట్రిక్ బస్సుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ బస్సు ఓఆర్ఆర్ పై బోల్తా కొట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడ గమనించవచ్చు బస్సు అంతా కూడా ఒక పక్కకి పడిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు ముందు భాగం కావచ్చు వెనక భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మరోవైపు పైన ఉన్న ఒక డోర్ కూడా ఓపెన్ అయినట్టు కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా బస్సులో ఉన్న సీట్స్ అన్ని కూడా అల్లకుల్లలంగా పడిపోయినాయి. అవన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. సీట్లు కూడా ఒకటికొకటి విరిగిపోయి పడిపోయిన దృశ్యాలు గమనించవచ్చు. మొత్తంగా ఈ బస్సు సీటర్ బస్సుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది స్లీపర్ ట్రావెల్స్ కాదు కానీ మొత్తం సీట్లన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. బస్సు లోపలికి ఆ చెట్ల కొమ్మలు అవన్నీ కూడా దూరి వచ్చిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అటు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఆ బస్సును తిరిగి లేపేందుకు కూడా యత్నిస్తూ ఉన్నారు. అయితే బస్సు ఏమాత్రం కదలట్లేదు. బస్సు అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనుషులతో అది సాధ్యమయ్యే పని కాదు. బహుశా దీనికి సంబంధించి జేసీబీని కూడా తీసుకొచ్చి ఆ బస్సును తొలగించే ప్రక్రియ చేసే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా రోడ్డుపై ఓఆర్ఆర్ పై ఈ ప్రమాద ఘటన జరగడంతో ట్రాఫిక్ కి కూడా కొంచెం అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఆ ఓఆర్ఆర్ అయినప్పటికీ కూడా ఒక పక్కకి బస్సు బోల్తా కొట్టినట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ సైడ్ ఉన్న ఇనుప రేకులకు అవతల ఈ బస్సు పడినట్టు కూడా మనకి కనిపిస్తోంది. అయితే మొత్తంగా బస్సు ఎంతలా బోల్తా పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఓఆర్ఆర్ పక్కన ఉన్న ఫుట్పాత్ పక్కన ఉండే రేకు దాటి కూడా బస్సు పడినట్టు మనం చూడొచ్చు. అయితే ఆ బస్సు బోల్తా కొట్టిన సమయంలో 15 మంది ట్రావెలర్స్ కూడా బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. బస్సు లోపలంతా కూడా నుచ్చునుచ్చైన పరిస్థితి. లోపల సీట్స్ అన్ని చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న చెట్లు చెదారం అంతా కూడా బస్సు లోపలికి దూసుకు వచ్చినాయి. అంటే బస్సులో ఉన్న వ్యక్తులకు ఎంత మేర గాయాలైనాయో కూడా మనం ఒక అంచనా వేయొచ్చు. ఓఆర్ఆర్ పై హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఈ బస్సు మియాపూర్ నుంచి అటు గుంటూరు వెళ్తున్న క్రమంలో ఈ బస్సు బోల్తా కొట్టింది. అంటే ఈ బోల్తా కొట్టడానికి కారణం ఏంటి? అతివేగమే ఎందుకు కారణమా, లేకపోతే ఏదైనా తప్పించబోయి ఈ విధంగా జరిగిందా, లేకపోతే నిద్రమత్తులో ఈ ఘటన చోటు చేసుకుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేశారు. మనం గమనించవచ్చు ఓఆర్ఆర్ పక్కన ఉన్న పైన ఇంకో రోడ్డు ఉంది, ఇటుపక్క కింద ఇంకో రోడ్డు ఉంది. అక్కడ పక్కన ఉన్న దానికి ఢీకొన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ స్థానికంగా చాలా మంది గుమిగూడిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి సాగర్ కూడా సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. సాగర్ చెప్పండి, బస్సు గమనించినట్లయితే ఓఆర్ఆర్ పక్కన ఉన్న బార్డర్ ని కూడా అది క్రాస్ చేసి బోల్తా కొట్టినట్టు కూడా సమాచారం అందుతోంది. మనం బస్సు విజువల్స్ చూసినా కూడా అర్థమవుతుంది. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గాయపడిన వారి సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరగకముందే ఈరోజు ఉదయం నుంచి కూడా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదానికి గురై
సో లక్కీ ఏంటంటే ఇందులో పెను ప్రమాదం తప్పింది, కొంత స్వల్ప గాయాలతోనే ప్రయాణికులు బయటపడే పరిస్థితి. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే ఓఆర్ఆర్ ఏదైతే విజయవాడ వెళ్తున్న హైవే దగ్గర పెద్దంబర్పేట్ ఎల్బీ నగర్ నుంచి ముందుకు వెళ్ళిన అనంతరం పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఈ బస్సు నియోగో అనే ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఓఆర్ఆర్ రోడ్డుకి ఉన్నటువంటి రైలింగ్ని ఢీకొట్టి బోల్తా పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో మొత్తం 15 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇటు మియాపూర్ నుంచి గుంటూరు ఈ బస్సు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బస్, నియోగో అనేవి కొత్తగా వచ్చాయి. ఇది ఎలక్ట్రిక్ బస్ పూర్తిగా. సో బొల్తా పడ్డప్పటికీ అందులో ఎలాంటి పేలుడు సంభవించకపోవడం అనేది ఒక పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సు అనేది కింద పడగానే కొంత ప్రమాద తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బస్సు పడ్డ వెంటనే ఆ చెట్లు అవన్నీ ఉండడంతో కొంత బొల్తా పడ్డది. దీంతో గాయాలతోనే ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటపడ్డారు. మొత్తం 15 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నారు. అందులో 9 మందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారిని వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, స్థానికులు వెంటనే వారందరినీ కూడా స్థానిక డిఆర్డీఓ ఆసుపత్రితో పాటుగా హయత్ నగర్లోని పలు ఆసుపత్రులకు కూడా తరలించారు. వారందరూ ప్రస్తుతానికైతే సురక్షితంగానే ఉన్నట్లుగా కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇక్కడ రైలింగ్కి ఢీకొని బోల్తా పడడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఇంకా పెను ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకంటే అది ఎలక్ట్రిక్ బస్సు, మరొకటి అందులో పేలుడు సంభవించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రైలింగ్ వల్ల ఆ స్పీడ్ అతివేగంతోనే ప్రయాణిస్తుంది. అదా పెద్దగా కర్వ్ కూడా ఉంటుంది పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద. ఆ కరువుని స్పీడ్తో వెళ్తున్న క్రమంలోనే ఈ బస్సు నియోగో అనేటువంటి ట్రావెల్ బస్సు బోల్తా పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ మనం చూసుకుంటే కూడా విజువల్స్లో చూసుకుంటే కూడా పెద్దగా కరువు ఉంది. ఆ కరువు ఉన్న సందర్భంగానే అక్కడ రైలింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ రైలింగ్ని ఢీకొట్టి అదుపు తప్పి అటువైపుగా బోల్తా పడ్డ పరిస్థితి. బోల్తా పడ్డ సందర్భంలోనే బస్సులో 15 మంది ప్రయాణికులు అరుస్తూ కొంత గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు, మిగతా సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే హుటాహుటిన స్థానికులు వాళ్ళందరినీ కూడా ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 15 మందిని సురక్షితంగా బయటికి తీశారు. అందులో స్వల్ప గాయాలున్న వాటిని కొంతమందికి గాయాలైనారు. మొత్తం 9 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డట్లుగా కూడా సమాచారం ఉంది. వారందరినీ స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. వారంతా కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లుగా కూడా అయితే ఇప్పటివరకు సమాచారం అందుతుంది. మొత్తంగా ట్రావెల్ బస్సుల ప్రమాదాలు ఈ ఉదయం నుంచి కూడా మనం చూసాం. ఆర్టీఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు ఈరోజు తెల్లవారుజాము నుంచే చేస్తున్నారు. అయినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ల ప్రమాదాలు మాత్రం అరికట్టడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం నిన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో దాదాపు 19 మంది అగ్నికి ఆవుతయ్యే పరిస్థితి. సో ఈ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. నిన్న బిగ్ టీవీ ప్రత్యేకంగా బస్సు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా ఒక స్పెషల్గా స్టోరీ చేసిన పరిస్థితి. సో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా అనే అంశాలపైన కూడా వరుస కథనాలు వేసింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున 6 ప్రత్యేక బృందాలతో ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో. ఎందుకంటే అతివేగం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత డ్రైవర్ల నిర్లక్ష్యం, నిబంధనలు, భద్రతా లోపాలు ఏ విధంగా ఉన్నాయి అంశాలపైన కూడా ఈరోజు ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు. అయినా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఈరోజు మనం ఉదయం నుంచి చూసుకుంటే కర్నూలులో ఒక బస్సుకు సంబంధించినటువంటి బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో కూడా ఓ బస్సు కొత్తూరులో జాతీయ రహదారి పైన కూడా ఒక ఐరన్ ఏదైతే రైలింగ్కు తాకి ఆగిపోయిన పరిస్థితి. లేదంటే ఇక్కడ కూడా బస్సు ప్రమాద తీవ్రత అనేది ఇంకా పెరిగే ఉంటాయి. ఎందుకంటే అందులో కూడా 34 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అబ్దుల్లాపూర్ మెట్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలతోనే బయటపడ్డారు. ఎందుకంటే వెంటనే రైలింగ్కు ఢీకొని పడ్డ వెంటనే వాళ్ళంతా బయటికి రావడం, స్థానికులు అక్కడ ఉండే వాళ్ళు వెంటనే అప్రమత్తమై, ఎందుకంటే ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా స్థానికులు చొరవ చూపి అక్కడ ఉన్నటువంటి వారిని ఏదైతే ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అబ్దుల్లాపూర్ మెట్రోలో జరిగినటువంటి ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి వారిని కూడా వెంటనే స్థానిక పోలీసులు కూడా స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రమాదాల్లో మాత్రం ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, అందరూ సురక్షితంగానే బయటపడ్డారు. సో ఈ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలి, ఇటు ఫిట్నెస్ లేని బస్సులు ఏదైతే డ్రైవర్ల నిర్లక్ష్యం, నిబంధనలను కఠినతరం చేయాలంటూ కూడా ప్రజల్లో నుంచి ప్రయాణికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆర్టీఓ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటన అత్యంత
బాధాకరం. ఎందుకంటే అత్యంత మేజర్ ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బస్సు ప్రమాదాల్లో కర్నూలులో జరిగినటువంటి నిన్న జరిగిన ప్రమాదం అనేది అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. సో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నివారణ చేయాలి, ఇటు అధికారుల నుంచి చేపట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ఇందులో కీలకంగా ఉండాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఇక్కడ బస్సులు నిర్వహించడం, ఫిట్నెస్ లేని, మిగతా కొన్ని అనుమతులు లేని నిబంధనలకు విరుద్ధంగా కూడా కొన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తున్నట్లుగా కూడా ఆర్టీఓ అధికారుల తనిఖీల్లో కూడా తాజాగా బయటపడుతున్న పరిస్థితి. దీనిపైన నిఘా పెట్టాల్సిన వస్తుంది. వరుస తనిఖీలు ప్రమాదం జరిగినప్పుడే కాదు, ఓన్లీ పండుగలప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా పర్యవేక్షణ అవసరం. ఖచ్చితంగా నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు, ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా, ఎందుకంటే తెల్లవారుజామున అర్ధరాత్రిలో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు ఒక్కరే ఉండడము, అక్కడ కొంత భద్రతా లోపాలు ఉండడం కూడా కొన్ని అంశాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నివారణ చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి. ఇటు ట్రావెల్ యాజమాన్యాలు కూడా ఈ అంశం పైన కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వందలాది మంది ప్రయాణికులు, వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి నిరంతరం ప్రైవేట్ ట్రావెల్స్లోనే మనం చూడొచ్చు. హైదరాబాద్లోని కుకట్పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, జేఎన్టీయు ఈ ఏరియాల్లో, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ ఏరియాల నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రావెల్స్ బస్సులోనే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే ఇతర జిల్లాలకు, బెంగళూరుతో పాటు ఇటు ఏపీలోని పలు జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ప్రమాద ఘటనలో కూడా మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుంది నియో అనేటువంటి ఎలక్ట్రిక్ బస్సు. సో ఇది కొంత రేలింగ్కు తాకడం వల్ల, రేలింగ్కు తాకి ఒక్కసారి బోల్తా పడ్డది. ఎందుకంటే ఒకసారి ఈ విధంగా పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ప్రయాణికులంతా కొంత ప్రాణాలతోనే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. స్వల్ప గాయాలతో 9 మంది ప్రయాణికులు బయటపడ్డారు. వారందరికీ చికిత్స అందిస్తున్న పరిస్థితి. సో ఈ వరుస బస్సు ప్రమాదాలు అయితే తెలుగు ప్రజలని, ఇటు ప్రయాణికులను కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో అధికారుల యంత్రాంగం కూడా కదలాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు 2 రోజులు తనిఖీలు కాదు, వరుసగా పర్యవేక్షణ ఉండాలి. ఇటు యాజమాన్యాలు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఇద్దరు డ్రైవర్ల నిబంధనతో పాటుగా ఇటు ఏదైతే నిబంధనలు ఉంటాయో వాటన్నిటిని కూడా పాటించాల్సి ఉంటుంది. ఫిట్నెస్తో పాటు అన్ని అంశాలు చూసుకోవాలి. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు, ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసినటువంటి ప్రమాదాల్లో కూడా 20 మంది ప్రయాణికులు మృతి చెందిన పరిస్థితి. ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ కూడా వస్తున్న పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రావాల్సి ఉంది. అధికారులు అక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులందరినీ అయితే ఇప్పటికే ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అబ్దుల్లాపూర్ మెట్టు బస్సు ప్రమాద ఘటన స్థలానికి ఇప్పటికే పోలీసులు, సంబంధిత అధికారులు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎంతమంది అసలు అందులో ప్రయాణికులు ఉన్నారు, ఎవరెవరికి ఏం జరిగింది అన్న అంశాలపైన కూడా, ఈ ప్రమాదం పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్, మనం విజువల్స్ లో గమనించినట్లయితే పైనుంచి ఆ కరువు దాటుకొని మీరు అన్నట్లు రేలింగ్ దాటి కిందకి పడిపోయింది. ఒకవేళ కొంచెం అటుగా పడి ఉన్నట్లయితే అటు కింద వైపు వెళ్లే వెహికల్స్ మీద కూడా పడి పెను ప్రమాదమే ఉండవచ్చేది. అయితే దీనికి అంతటికి సంబంధించి కూడా పోలీసులు ఏమంటున్నారు? అతివేగమే అదుపు తప్పడానికి కారణం అంటున్నారా? ఏం చెప్తున్నారు అసలు? ప్రశ్న ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఓఆర్ఆర్ వద్ద మనం ఈ రోజు ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద ఘటనలో అక్కడ ఓఆర్ఆర్ వద్ద పెద్ద కరువు ఉంటుంది. ఆ కరువు ఉన్న ప్లేస్లోనే ఈ రేలింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పెద్ద కరువులు ఉన్నప్పుడే ఇవి జరుగుతుంటాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బస్సు నియోగ్యో అనే బస్సు 15 మంది ప్రయాణికులతో మియాపూర్ నుంచి బయలుదేరింది. ఇటు ఎల్బీ నగర్ ఓఆర్ఆర్ వైపు వెళ్ళగానే, ఎందుకంటే అక్కడ స్పీడ్ అనేది పెంచుతూ ఉంటారు డ్రైవర్లు. ఓఆర్ఆర్ పరిధి దాటగానే ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉండదు, సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున స్లోగానే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓఆర్ఆర్ పరిధి దాటగానే హైవే వస్తుంది కాబట్టి హైవేలో పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుల డ్రైవర్లు అతివేగంతో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ పెద్ద కరువు ఉండడము, అక్కడ రైలింగ్ ఉండడము, అతివేగం ఈ ప్రమాదానికి కారణమని చెప్పుకోవచ్చు. అతివేగంతో ఆ రైలింగ్ని ఢీకొట్టడంతో ఒక సైడ్ కింద పడిపోయింది, బోల్తా కొట్టి ఒక సైడ్ పడిపోయింది. ఒకవేళ రైలింగ్ లేకపోయి ఉంటే మాత్రం ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బోల్తా పడ్డ క్రమంలో ఇంకా 2-3 పల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటువైపుగా కొంత స్లోప్ కూడా మనకు కనిపిస్తుంది విజువల్స్లో చూస్తే. సో ఒకవైపు బస్సు పడిపోవడంతో మిగతా ప్రయాణికులంతా వెంటనే అప్రమత్తమయ్యారు. వాళ్ళు వెంటనే బయటికి రావడము, స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీయడం, అందులో ఉన్నటువంటి వారంతా కూడా సురక్షితంగా బయటపడడం జరిగింది. రైలింగ్ లేకపోయి ఉంటే మాత్రం ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు తిరుపతి కొత్తూరు దగ్గర జరిగినటువంటి నేషనల్ హైవే దగ్గర బస్సు ప్రమాదంలో కూడా అక్కడ బస్సు రైలింగ్ని తాకి ఆగిపోయిన పరిస్థితి. ప్రమాదం కొంతవరకే జరిగింది. సో రైలింగ్ లేకపోయి ఉంటే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. ఇక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యమా,
బస్సు ఫిట్నెస్ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యమా? ఏది ఏమైనా కూడా ప్రయాణికుల ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అధికారులు అయితే ఇప్పుడైతే అప్రమత్తమయ్యారు, తనిఖీలు చేస్తున్నారు. కానీ ఇదొక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ల స్పీడ్ విషయంలో కొంత నిబంధనలు పాటించాలి, భద్రతాపరమైనటువంటి నిబంధనలు పాటించాలి. యాజమాన్యాలు బస్సుల విషయంలో ఫిట్నెస్లు ఇతర అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ఇవన్నిటిని కూడా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అనుమతులు లేని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పటికే నిన్న కూడా రవాణా శాఖ మంత్రి అప్రమత్తమయ్యారు, రవాణా శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యాలకు కూడా కొన్ని మార్గదర్శకాలు సూచనలు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇద్దరు డ్రైవర్ల నిబంధన, ఎందుకంటే లాంగ్ జర్నీకి వెళ్తున్న సందర్భంలో రాత్రి నిద్రమత్తులో కూడా అతివేగంతో వెళ్తున్న క్రమంలో కూడా గతంలో అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే డ్రైవర్ల విషయంలో ఉండాల్సిన నిబంధనలు, ప్రయాణికుల భద్రత విషయంలో పాటించాల్సిన నిబంధనలు ప్రైవేట్ యాజమాన్యాలు, ట్రావెల్స్ యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడలేకపోతున్నారు. బయటపడడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కూడా కొంత నూతన మార్గదర్శకాలు రావాలంటున్నారు. రవాణా శాఖ అయితే ఇప్పటివరకే అప్రమత్తమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో కొంత నిబంధనలు కఠినతరం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి ప్రమాదాల్లో అందరూ సురక్షితంగా బయటపడడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ తరహా ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేందుకైతే పటిష్ట చర్యలు ఇటు రవాణా శాఖతో పాటుగా ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.